హాయ్ ఫ్రెండ్స్, నేను మీ డేవిడ్ సార్ పాలిటీ ఫ్యాకల్టీ. ఫ్రెండ్స్, ఈరోజు గవర్నమెంట్ అనౌన్స్ చేసింది ఎస్సీ వర్గీకరణ అనేది ఈ రోజు నుంచే అమలులోకి రాబోతుందని, వరుసగా నోటిఫికేషన్లు ఇవ్వబోతున్నామని చెప్పేసి ఒక గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం అనేది జరిగింది. ఫ్రెండ్స్, ఏ నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడు ఎగ్జామ్ జరుగుతుంది, ఎప్పుడు రిజల్ట్ వస్తుంది అన్న విషయాన్ని గురించి మీరు ఆలోచించకండి. ఆల్రెడీ ఇంతకంటే ముందే గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 పోలీస్ కానిస్టేబుల్ పరీక్షలలో ఫెయిల్ అయినటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. మీ అందరికీ ఈ వీడియో, ఇంతకంటే ముందు జరిగినటువంటి ఎగ్జామ్లో ఎందుకు జాబ్ మిస్ అయింది అని నేను మిమ్మల్ని క్వశ్చన్ చేయను ఫ్రెండ్స్. మిస్ అయింది అయిపోయింది. కానీ వచ్చే నోటిఫికేషన్స్కి ఏ విధంగా జాగ్రత్తగా ప్రిపేర్ కావాలన్న విషయాన్ని మీరు ఆలోచించాలి. మరొకసారి అవకాశాన్ని చేజార్చుకుంటే ఇంకా మనకంటే దరిద్రులు ఎవరు కూడా ఉండరు. మీ యొక్క ఫ్రెండ్గా, ఒక ఫ్యాకల్టీగా, మీ మంచి కోరేటటువంటి ఒక వ్యక్తిగా మీకు చెప్తున్నాను ఫ్రెండ్స్, సమయాన్ని వృధా చేయకండి. మీరు ఏ ఉద్యోగానికైతే ప్రిపేర్ కావాలనుకుంటున్నారో ఆ సిలబస్ని ముందు పెట్టుకొని, ఇందులో నాకు వచ్చే అంశాలు ఎన్ని ఉన్నాయి అన్న ఒక లిస్ట్ రాసుకోండి, నాకు రానటువంటి అంశాలు ఎన్ని ఉన్నాయి అన్న విషయం ఇంకొక లిస్ట్ రాసుకోండి. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు చదివితే వచ్చే అంశాలు ఏంటి మళ్ళీ ఇంకొక లిస్ట్ రాయండి. ఏ అంశాలని రివిజన్ ఎక్కువగా చేయాల్సి ఉంటుంది అన్న అంశాన్ని మరొక లిస్ట్ రాసుకోండి. ఇట్లా 2-3 రకాలుగా మీరు ఒక లిస్ట్ రాసి పెట్టుకుంటే ఏ అంశాలపైన ఎక్కువగా ఫోకస్ చేయాల్సి ఉంటుంది అన్న విషయం మీకు తెలుస్తుంది. వేటిని రివిజన్ చేస్తే సరిపోతుంది అన్న విషయం మీకు తెలుస్తూ ఉంది. కాబట్టి అలాంటి ఒక ప్రణాళికబద్ధంగా మీరు ముందుకు వెళ్ళినట్లయితే ఈజీగా ఉద్యోగాన్ని సంపాదించడానికి అవకాశం అనేది ఉంటుంది ఫ్రెండ్స్. అదేవిధంగా డేవిడ్ సార్ పాలిటీ క్లాసెస్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. మీకు తక్కువ ధరకే పాలిటీ క్లాసెస్ని అందిస్తూ ఉన్నాము. త్వరలోనే జీపీఓ భూభారతి చట్టానికి సంబంధించిన క్లాసెస్ని కూడా ఒక 10 days లోపే మీకు అప్లోడ్ చేయడం అనేది జరుగుతూ ఉంటుంది. సమయాన్ని వృధా చేయకండి, ప్రణాళికాబద్ధంగా చదవండి. ఈ 2025 సంవత్సరంలో ఉద్యోగాన్ని సంపాదించండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. యాప్ని మాత్రం తప్పనిసరిగా డౌన్లోడ్ చేసుకోండి. ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్.